నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్ నేను మీ బాలు సిర్నేని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అక్టోబర్ నుంచి కరెంటు ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వచ్చే ఏడాది మార్చి కల్లా పూర్తి స్థాయిలో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగాల్సిందేనని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని జెన్కో అధికారులను ఆయన ఆదేశించారు హైదరాబాద్లోని సెక్రటేరియట్లో యాదాద్రి ప్లాంట్ పనుల పురోగతిపై జెన్కో ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మొదటి యూనిట్ అక్టోబర్ 15 కల్లా రెండో యూనిట్ అక్టోబర్ 30 కల్లా మూడో యూనిట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా నాలుగో యూనిట్ ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి ఐదవ యూనిట్ వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ప్లాంటులో పనిచేసే కొందరు అధికారులు సిబ్బంది జ్వరాలతో బాధపడుతుండడంతో పనుల్లో కొంత జాప్యం జరుగుతోందని జెన్కో అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు సిబ్బంది కోసం మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని దోమల బారిన పడకుండా క్యాంపుల్లో దోమతెరలు సరఫరా చేయాలన్నారు ఆయా ప్రదేశాల్లో పెద్ద ఎత్తున ఫాగింగ్ చేయాలని బట్టి ఆదేశించారు స్థానికంగా క్వార్టర్ల నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలవాలని క్వార్టర్లు నిర్మించే వరకు మిర్యాలగూడ దామరచెర్ల నుంచి సిబ్బందిని తరలించేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు యాదాద్రి పవర్ ప్లాంట్ నుంచి బూడిద తరలింపు కోసం తాళ్ల వీరప్పగూడెం దామరచెర్లకు 4-లైన్ బైపాస్ రోడ్డు నిర్మాణం పురోగతిపై వారంలోగా నివేదిక ఇవ్వాలన్నారు ఈ నెలలో ప్లాంటును సందర్శించి అధికారులతో భేటీ అవుతానని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు ఈ రివ్యూలో ఎనర్జీ సెక్రటరీ రొనాల్డ్ రాస్ జెన్కో డైరెక్టర్లు అజయ్ సచ్చిదానందం వైటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ సమ్మయ్య ట్రాన్స్కో జేఎండీ శ్రీనివాస్ డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎలివేటెడ్ కారిడార్ పనులను రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు వంతెన నిర్మాణ పనులపై అధికారుల నుంచి ఆరా తీశారు 2018లో ప్రారంభమైన ఎలివేటెడ్ కారిడార్ పనులు కొన్నాళ్లుగా నిలిచిపోయాయి నిర్మాణ పనులు అర్ధాంతరంగా ఆపేయడంతో వాహనదారులకు ఇక్కట్లు పడుతున్నారు హైదరాబాద్లోని ఉప్పల్ నారపల్లి మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అధికారులతో కలిసి పరిశీలించారు 2018లో ప్రారంభమైన ఎలివేటెడ్ కారిడార్ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని నిర్మాణ పనుల వల్ల రహదారి గుంతలమయంగా మారి ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారని స్థానికులు మంత్రి దృష్టికి తెచ్చారు ఈ సందర్భంగా ఆర్ఎన్బీ అధికారుల తీరుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు 6 ఏళ్లలో 6 కిలోమీటర్ల ఫ్లైఓవర్ పనులు పూర్తి చేయలేదంటే సిగ్గుచేటని వ్యాఖ్యానించారు నార్లపల్లి నుంచి ఉప్పల్ వరకు రహదారి నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో చెప్పాలని అధికారులను కోమటిరెడ్డి ఆదేశించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడిచేది ప్రజలు కట్టే పన్నుతోనేనని వంతెన నిర్మాణంలో ఆర్ఎన్బీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు మంత్రి త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేయడానికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటని ప్రశ్నించారు కాంట్రాక్టర్పై పూర్తి నెపం నెట్టడం కాదన్న ఆయన మీరు చేయాల్సిన పనిని మీరు సక్రమంగా చేయలేకపోయారన్నారు జీహెచ్ఎంసీ ఫారెస్ట్ కాంట్రాక్టర్ అంటూ సాకులు చెప్పొద్దని మండిపడ్డారు ఈ నెల 8వ తేదీ నుంచి కన్స్ట్రక్షన్ వర్క్స్ తిరిగి ప్రారంభిస్తామని నేషనల్ హైవే ఆర్ఓ తెలిపారు సెప్టెంబర్ చివరికల్లా ఎలివేటెడ్ కారిడార్ టెండర్ పనులు పూర్తి చేయాలని పనులు ప్రారంభించిన 2.5 ఏళ్లలోగా పైవెంతన పనులు పూర్తి కావాలని మంత్రి ఆదేశించారు ఆర్ఎన్బీ శాఖ ఆఫీసర్లు అధిక సమయం ఫ్లైఓవర్ పనులకే కేటాయించాలని సూచించారు దశాబ్ద కాలం పాటు బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ను విశ్వనగరం చేస్తామని కల్లబొల్లి మాటలు చెప్పారని మంత్రి అన్నారు 6 ఏళ్లలో 6 కిలోమీటర్ల కారిడార్ పూర్తి చేయలేకపోవడం తెలంగాణకు అవమానకరమని ఈ విషయంలో కేటీఆర్ సిగ్గుపడాలన్నారు హైదరాబాద్ విజయవాడ హైవేతో పాటు ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్పై దృష్టి పెట్టాలని కేంద్ర మంత్రి గడ్కరీకి విజ్ఞప్తి చేశామని తెలిపారు షాద్నగర్లో ఘోరం చెప్పలేని తరహాలో దళిత మహిళపై పోలీసుల థర్డ్ డిగ్రీ గబ్బర్ సింగ్ తరహాలో పోలీసుల బాధుడు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామరెడ్డితో పాటు 4 పోలీసుల వీరంగం నేరం ఒప్పుకోవాలంటూ తల్లి ముందే కుమారుడికి చిత్రహింసలు సైబరాబాద్ పరిధి షాద్నగర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన సునీతా భీమయ్య దంపతులను పోలీసులు ఓ దొంగతనం ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు పక్కింట్లో నివాసం ఉంటున్న నాగేందర్ అనే వ్యక్తి వీరిపై గత నెల 24న పోలీసులకు ఫిర్యాదు చేశాడు తమ ఇంట్లో బంగారం దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేయడంతో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామరెడ్డి మరో 4 సిబ్బంది రఫీ మోహన్ లాల్ కరుణాకర్ అఖిల సునీతా భీమయ్య దంపతులను మొదట అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత భర్త భీమయ్యను వదిలేసిన పోలీసులు సునీత ఆమె కుమారుడు జగదీష్ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ఇంటరాగేషన్ చేశారు కాగా డీఐ రామరెడ్డి తనను చిత్రహింసలకు గురిచేసినట్లు బాధితురాలు పేర్కొంది స్టేషన్లో ఇష్టం వచ్చినట్లు చెప్పలేని విధంగా కాళ్ల మధ్యన కర్రలు పెట్టి బూటు కాళ్లతో తొక్కుతూ కొట్టారంది
కొడుకు జగదీశ్వర్ ముందే చితక బాదారని ఆమె తెలిపింది. దొంగతనం ఒప్పుకోకపోవడంతో తన కొడుకును కూడా అరికాళ్లపై బెల్టుతో కొట్టినట్లు బాధితులు చెప్పారు. దెబ్బలకు తాళలేక స్పృహ తప్పిన తనను ఇంటికి పంపించారని కుటుంబ సభ్యులు తెలిపారు. అది కూడా ఆమెపై ఫిర్యాదు చేసిన వ్యక్తి కారులోనే ఇంటికి పంపించడం గమనార్హం. నాగేందర్ ఇంట్లో బంగారం పోయిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న బాధితురాలు సునీత ఇంటి ఎదుట గోల్డ్ దొరికింది. దీంతో ఆమెపై అనుమానంతో అదుపులోకి తీసుకుని పోలీసులు అరాచకం సృష్టించారు. మొత్తం 26 తులాల బంగారం, 2 లక్షల నగదు పోయిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో నుంచి 1 తులం బంగారం, 4,000 రూపాయలు రికవరీ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనపై షాద్నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామరెడ్డిని వివరణ కోరగా సునీత అనే మహిళపై కేసు నమోదు చేశామన్నారు. ఆమెపై విచారణ కొనసాగిస్తున్నామని, దాంట్లో భాగంగానే స్టేషన్కు తీసుకువచ్చామని తెలిపారు. బంగారం ఆమె తీసుకుందని గ్యారంటీ లేదని, అది విచారణలో తేలుతుందని చెప్పారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి 10 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు రిమాండ్ ఎందుకు చేయలేదనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. పోలీసులు కొట్టిన దెబ్బలతో సునీత ఆరోగ్యం బాగలేకనే రిమాండ్ చేయలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం దెబ్బలు తిన్న మహిళ తీవ్ర అస్వస్థతతో ఇంట్లో వేదన అనుభవిస్తోంది. ప్రజావాణి ద్వారా పరిష్కరించడానికి అవకాశం ఉన్న ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధికారులకు స్పష్టం చేశారు. ప్రజావాణి పనితీరుపై ప్రతి 3 నెలలకొకసారి ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. హైదరాబాద్లోని సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డితో కలిసి ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడారు. రేషన్, సంక్షేమ పథకాలు పొందేందుకు వేర్వేరుగా గుర్తింపు కార్డులు ఇవ్వాలనే అంశంపై చర్చ జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. కొత్త పింఛన్లను సైతం త్వరలో మంజూరు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజావాణి ద్వారా పరిష్కరించడానికి అవకాశం ఉన్న ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపాలని అధికారులకు స్పష్టం చేశారు. ఫిర్యాదు మొదట దరఖాస్తు చేసుకున్న సందర్భంలో SMS పంపిస్తామని, సమస్య పరిష్కారమైన తర్వాత చివరగా మరో SMS మొబైల్కు పంపిస్తామని ప్రజావాణి నోడల్ అధికారి దివ్య దేవరాజన్ వివరించారు. ఫిర్యాదు పరిష్కారం ఏ దశకు చేరిందనే అంశం తెలుసుకునే వ్యవస్థ ప్రస్తుతం లేదని, ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. కొత్త రేషన్ కార్డులు, పింఛన్, ధరణికి సంబంధించిన ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో వస్తున్నట్లు నోడల్ అధికారి దివ్య దేవరాజన్ సమావేశంలో వివరించగా, రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు చేసిందని, త్వరలో నిర్ణయం తీసుకుని కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు ఇస్తే ప్రయోజనం లేదని, వారికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని, అందుకు అవసరమైతే ఆర్థిక సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. అన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ డెస్క్లను బలోపేతం చేసేలా చర్యలు చేపడితే CMRFకు సంబంధించి ఫిర్యాదులు తగ్గిపోతాయని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. జీరో విద్యుత్ బిల్లు దరఖాస్తులు తీసుకునే మండల స్థాయి సిబ్బందికి శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని బట్టి విక్రమార్క అధికారులకు తెలిపారు. తన వ్యవసాయ భూమిలో విద్యుత్ వైర్లు వేలాడుతున్న విషయాన్ని మహబూబ్ నగర్కు చెందిన రైతు ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా స్థానిక విద్యుత్ అధికారులు 2 రోజుల్లోనే పరిష్కరించారు. దీంతో రైతు అధికారులను అభినందిస్తూ లేఖ రాసిన విషయాన్ని అధికారులు సమావేశంలో ప్రస్తావించారు. ప్రజావాణి విభాగంలో పనిచేసేందుకు పూర్తిస్థాయి సిబ్బందిని కేటాయించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని నోడల్ అధికారి దివ్య దేవరాజన్ కోరగా డిప్యూటీ సీఎం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఐటీ రారాజు హైదరాబాద్. ఐటీ ఆధారిత ఎగుమతులు, ఉద్యోగాల కల్పనలో హవా కొనసాగుతోంది. మెరుగైన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, సుస్థిరతతో పాటు భారీ వృద్ధి రేటును రాజధాని నమోదు చేస్తోంది. ఐటీ ఆధారిత ఎగుమతులు, ఉద్యోగాల కల్పనలో భాగ్యనగరం హవా కొనసాగుతోంది. మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, సుస్థిరతతో భారీ వృద్ధి రేటు నమోదు చేస్తోంది. దేశవ్యాప్త వృద్ధి రేటు కన్నా అధికంగా ఇక్కడ నమోదవుతోంది. ఈ మేరకు 2023-24 ఏడాదికి తెలంగాణలో ఐటీ ఎగుమతుల విలువ 2,68,233 కోట్లకు చేరినట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. అంతకు ముందు ఏడాదితో పోల్చితే 11.2% పెరిగింది. ఈ విషయంలో జాతీయ స్థాయి వృద్ధి రేటు 3.3% మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ఐటీ నియామకాల్లో గత ఆర్థిక సంవత్సరం మందగమనం కొనసాగింది. దేశంలోనూ కొత్త ఉద్యోగాల సృష్టి తక్కువగానే ఉంది. హైదరాబాద్లో మాత్రం ఐటీ ఉద్యోగాల హవా కొనసాగింది.
కొత్తగా 40,000 మంది యువతకు ఈ రంగంలో ఉపాధి లభించింది. మొత్తంగా రాష్ట్రంలోని ఐటీ ఆధారిత పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 9.46 లక్షలకు చేరింది. 2022-23తో పోల్చితే ఉద్యోగుల సంఖ్యలో వృద్ధి రేటు 4.5% నమోదైంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రంగంలో మరింత అధికంగా పెట్టుబడులు ఆకర్షించాలని 2025 మార్చి నాటికి 11 లక్షల మంది ఉపాధి పొందాలని, ఐటీ ఎగుమతుల విలువ 3.5 లక్షల కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వక్ఫ్ బోర్డుల సంస్కరణకు సంబంధించి ప్రతిపాదించిన సవరణ బిల్లు ద్వారా కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. బోర్డులో మహిళా సభ్యులను చేర్చాలని సిఫార్సు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ చట్టానికి సంబంధించి మొత్తం 40 సవరణలను కేంద్రం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సెంట్రల్ గవర్నమెంట్ వక్ఫ్ బోర్డుల సంస్కరణకు సంబంధించి సవరణ బిల్లుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లు ప్రకారం అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్ర మండలిలో 2 మహిళలను నియమించనున్నారు. ప్రస్తుతం మసీదులు, ఇస్లామిక్ మతపరమైన సహాయం, రక్షణ కల్పించే వక్ఫ్ బోర్డులు లేదా కౌన్సిలీలలో మహిళా సభ్యులు లేరు. వక్ఫ్ బోర్డు అధికారులను పరిమితం చేసేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని సవరించాలని నిర్ణయించింది. ఈ చట్టానికి సంబంధించి మొత్తం 40 సవరణలను కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముస్లిం మహిళలు, పిల్లలు ఈ చట్టం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరైనా మహిళ విడాకులు తీసుకుంటే ఆమె పిల్లలకు ఎలాంటి హక్కులు లేవు. అందుకని ప్రతి స్టేట్ బోర్డులో 2 మహిళలు, సెంట్రల్ కౌన్సిల్లో 2 మహిళలు ఉండేలా సవరణకు ప్రతిపాదించినట్లు ప్రభుత్వ వర్గాలు జాతీయ మీడియాకు తెలిపాయి. ఈ సవరణలు పారదర్శకతను తీసుకురావడమే లక్ష్యంగా ఉన్నాయి. ప్రస్తుత చట్టం ప్రకారం వక్ఫ్ ఆస్తిని ఏ న్యాయస్థానంలోనూ సవాలు చేయలేం. సౌదీ అరేబియా, ఒమన్ లాంటి ముస్లిం దేశాల్లో కూడా అలాంటి చట్టం లేదు. ఒకసారి ఏదైనా స్థలం వక్ఫ్ వెళితే దానిపై పోరాడేందుకు వీలవదు. శక్తివంతమైన ముస్లింలు వక్ఫ్ బోర్డును స్వాధీనం చేసుకోవడం వల్ల ఇది పెద్ద అడ్డంకిగా మారుతుంది. వక్ఫ్ బోర్డులను నియంత్రించే వారే సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. కష్టపడి పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు పదవులు లభిస్తాయని సిద్దిపేట కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ చైర్మన్ నాగారి ప్రీతం ఆదేశాల మేరకు జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ కొమ్ము విజయ్ కుమార్ కు నియామక పత్రాలు అందజేశారు. సిద్దిపేట రూరల్ మండల తోర్నాల గ్రామానికి చెందిన కొత్తూరు నరహరి, సిద్దిపేట పట్టణానికి చెందిన పుట్ల యేసులను వైస్ చైర్మన్లుగా ఏకగ్రీవంగా ఎన్నుకొని నియామక పత్రాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తమపై నమ్మకంతో పదవి బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ సూచనల మేరకు ఎస్సీ విభాగాన్ని బలోపేతం చేస్తూ సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు దాస అంజయ్య, డీసీసీ ప్రధాన కార్యదర్శి మార్క సతీష్, మహిళా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి, అర్బన్ మండల అధ్యక్షుడు కొలిమి భిక్షపతి, రూరల్ మండల్ కిసాన్ సెల్ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సాకి ఆనంద్, కనకయ్య, నంగునూరు మండల అధ్యక్షుడు తప్పెట శంకర్, శ్రీశైలం, కనకయ్య గౌడ్, బండారి కనకరాజు, నల్ల కిషన్, పరశురాములు తదితరులు పాల్గొన్నారు. మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మక్క గారికి, ఇంకా వచ్చినటువంటి దాశంజన గారికి, మార్క సతీష్ అన్న గారికి, సాకి ఆనంద గారికి, సార్ ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా, శ్రీనివాసరెడ్డి అన్న గారికి, పుష్పవతన్న గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పటి శంకరన్న గారికి, ప్రెసిడెంట్ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఇవాళ సమావేశం కావడానికి కారణం ఏంటంటే ఎస్సీ విభాగానికి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగానికి సంబంధించినటువంటి కమిటీలను వాస్తవానికి పనిచేసిన వాళ్ళందరికీ కూడా బాధ్యతలు ఇస్తూ వాళ్ళను పార్టీలో ఇంకా ఉత్సాహంగా పనిచేయడం కోసము రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి ప్రీతం గారి ఆదేశాల మేరకు ఈ సిద్దిపేట జిల్లాలో కమిటీలు కష్టపడేటువంటి వాళ్లకు బాధ్యతలు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో నరహరి ఇప్పటి వరకు పనిచేసినటువంటి విధానం అక్కడ అందరితోటి పార్టీలో పనిచేసినటువంటి పెద్దలందరినీ కూడా సంప్రదించి నరహరి గారికి మరియు పుట్ల యేసు గారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం వైస్ చైర్మన్లుగా ప్రకటిస్తూ నియామక పత్రాలు అందజేయడం జరుగుతుంది. అట్లనే ఇద్దరికి వైస్ చైర్మన్ వాస్తవానికి కమిటీ చైర్ లేదు. అయితే పద్ధతి ప్రకారంగా మాకు మా నామ్స్ ప్రకారంగా జిల్లాకు 4 నుంచి 6 వచ్చాను. కానీ నేను జిల్లాకు ప్రమోట్ చేశాను.
జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కోదాడి రమేష్ గారికి రాలేదు. కన్వీనర్గా పొన్నాల రాజేష్ గారికి కన్వీనర్గా ప్రకటిస్తూ నియామక పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. రాజేష్ చెప్పాడు కదా మళ్ళీ ఆయనతో అదే అడుగుతున్నాం. इनका जरूर ना जरूर नादा రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఇప్పుడు ఎంత జరుగుతుంది మరియు మన సిద్దిపేట జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చెందిన అధ్యక్షులు మన కొమ్మూరు జిల్లా గారికి, మన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మన దాసన్న గారికి, డిసిసి కార్యదర్శి మన మార్క సత్యన్న గారికి, మన కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు మన ముద్దం లక్ష్మక్క గారికి మరియు కవితక్క గారికి, అర్బన్ మండల అధ్యక్షుడు మన పిచ్చిపోతన్న గారికి, మరియు మీ అందరికీ మా అన్న సాఖ్యానందన్న గారికి, నాతోటి ఉన్న అందరికీ అన్న సీనన్న గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, నా శ్రేణులకు, మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. నాపై నమ్మకం ఉంచి సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు పదవి ఇచ్చినందుకు, ఎస్సీసీఎల్ డిపార్ట్మెంట్ ఉపాధ్యక్షుడు పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాను. నాపై ఇక ముందు ఇంకా ఏ సమస్యలు ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఏ పని ఇచ్చినా సూచన తప్పకుండా నేను చేస్తాను. ఎస్సీ డిపార్ట్మెంట్కు విజయన్న చెప్పిన ఏ విషయమైనా శాశక్తుల కృషి చేస్తాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. నీ బుల్లెట్ బండెక్కి వస్తానయ్యో అంటూ ఆ మంత్రి పబ్లిక్ మధ్య సరదాగా 4-వీల్ బైక్ నడిపారు. తమ ప్రియతమ నాయకుడు పురవీధుల్లో ఎలాంటి సెక్యూరిటీ లేకుండా అలా సాగిపోతుంటే చూసి మురిసిపోయారు నల్గొండ ప్రజానికం. అభిమానుల కేరింతలు, కేకలు, హర్షధ్వానాలతో సందడి వాతావరణం నెలకొంది. అవి పనిచేసింది ఎవరో కాదో తెలంగాణ సినిమాటోగ్రఫీ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వర్క్ విషయంలో సీరియస్గా ఉండే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాహనాలు నడిపే విషయంలో మాత్రం సరదాగా ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక వాహనంతో రోడ్డు మీద కనిపించే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో బస్సు, ట్రాక్టర్, ఆటోలను నడిపి వార్తల్లోకి ఎక్కేవారు. ఇప్పుడు సరికొత్తగా 4-వీలర్ బైక్ పై రాజసంగా అలా ప్రజల మధ్య డ్రైవ్ చేసుకుంటూ వెళుతుంటే చుట్టుపక్కల జనం చూసి మురిసిపోయారు. జీవో 46 విషయంలో కోర్టులో కేసు వేస్తే 26 సార్లు హియరింగ్ వస్తే మీ ఏజ్ ఎందుకు వెళ్లకుండా వాయిదా వేయించారని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. న్యాయ చరిత్రలోనే ఇంత తక్కువ సమయంలో కేసులు 26 సార్లు వాయిదా వేయడం ఇదే మొదటిసారని విమర్శించారు. కోర్టుకు సమస్య పరిష్కరించాలనే తపన ఉన్నా ప్రభుత్వానికి మాత్రం ఆలోచన కూడా లేదని ఫైర్ అయ్యారు రాకేష్ రెడ్డి. జియో 46 కేసు కోర్టులో ఉన్నది. కోర్టు ఇప్పటి వరకు 26 సార్లు ఈ కేసును వాయిదా వేసింది. ప్రపంచంలో ఇంత తక్కువ సమయంలో ఎన్నిసార్లు వాయిదా పడ్డటువంటి కేసు నాకు తెలిసి ఎక్కడా లేదనుకుంటాను నేనైతే. అంటే ఇంత తక్కువ సమయంలో ఎన్నిసార్లు ఈ కేసును కోర్టు వాయిదా వేస్తున్నదంటే న్యాయమూర్తులకు వీళ్ళకు న్యాయం చేయాలన్నటువంటి తపన ఎంత ఉన్నదో అర్థమవుతా ఉన్నది. న్యాయమూర్తులకు ఉన్నటువంటి తపనలో ఇసుమంతైన ఈ ప్రభుత్వానికి ఉంటే ఈ అడ్వకేట్ జనరల్ ఎందుకు అటెండ్ కాకుండా పోతారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. న్యాయమూర్తులకు ఇంత తపన ఉంది కదా, ఈ ప్రభుత్వానికి
పేనంత తలలో పేనంత అయినటువంటి ఆలోచన కూడా ఎందుకు లేదని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ప్రభుత్వానికి మనసు లేదు కాబట్టి ఈరోజు అడ్వకేట్ జనరల్ను పంపించడం లేదు. అడ్వకేట్ జనరల్ ఎవరి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వారు నడుచుకుంటారు? ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే నడుచుకుంటారు. ప్రభుత్వమే ఈరోజు కేసు పరిష్కారం కాకుండా ఆ నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి వాస్తవాన్ని ఈరోజు ప్రజానీకం గ్రహించాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము. రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేసిన కాలనీవాసులు. వికారాబాద్ పరిగి మున్సిపాలిటీలోని 5వ వార్డు ప్రధాన రోడ్డు గుంతలుగా మారి వర్షపు నీరుతో బురదమయమైందని స్థానికులు తెలిపారు. వెంటనే గుంతలను పూడ్చాలని రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపినట్లు కాలనీవాసులు పేర్కొన్నారు. గుంతల రోడ్డుతో స్కూల్స్కు రోజువారీ పనులకు వెళ్లాలంటే నరకం చూస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డు బాగు చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. గురవుతుంది సార్. ప్రతిరోజు కూడా పిల్లలు పోవడం రావడం, స్కూల్కి వెళ్ళడం, వచ్చే వాళ్ళు అందరు కింద పడడం కానీ, బండ్లు స్కిట్ అయి కింద పడిపోవడం కానీ జరుగుతుంది ఇక్కడ మొత్తము. ఈ నీళ్లు నిలవడం వల్ల దోమలు కూడా చాలా ఇదవుతున్నాయి. ఆ బోరి నీళ్లు కూడా బోరిలోకి వెళ్ళట్లేదు, మొత్తం రోడ్డు మీదనే ఉంటున్నాయి. పట్టించుకునే నాదుడే లేడు మా గల్లీలో. వెంకటేశ్వర్ల గుడికి వెళ్తున్నారు, భక్తులు వస్తున్నారు, ప్రతి ఒక్క భక్తులు కూడా తిట్టుకుంటా పోతున్నాడు కానీ ఎవరు కూడా ఏంది అని అడిగేటోళ్ళే లేరు ఇక్కడ మా దగ్గర. గత 2 నెలల నుంచి అధ్వానమైనటువంటి పరిస్థితి ఏర్పడింది మాకు కానీ, ఈ కాలనీ వాసులకు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చేటువంటి భక్తులకు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక 2-3 సార్లు చిన్నపిల్లల్ని వేసుకొని స్కూల్కి పోయేటువంటి వాళ్ళు కూడా కింద పడ్డారు. వాళ్ళని కాలనీ వాళ్ళు వచ్చి మేము లేపాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా స్పందించడం లేదు. ఇప్పటికైనా స్పందించి వెంకటేశ్వర స్వామి రోడ్డుకు ఇక్కడ ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి 2 స్కూల్స్ ఉన్నాయి. కాలనీవాసులకు అయితే మోరీ లేదు, ఇక్కడ రోడ్డు అసలే లేదు. ఈ గుంతలమైపోయినాయి, కార్లు రావడం లేదు, సైకిల్ మోటార్స్ రావడం లేదు. చిన్నపిల్లలు బయటికి వెళ్లాలంటే పరిస్థితి దారుణంగా ఉంది. పాములు తిరుగుతున్నాయి, నీళ్ళలో నుంచి తేలు పోతున్నాయి. ఈ పరిస్థితి అంతా పోవాలంటే ఖచ్చితంగా రోడ్డు వేయాలని చెప్పేసి కాలనీవాసులం అందరము ప్రభుత్వాన్ని మరి మున్సిపాలిటీని ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నాము. ఖచ్చితంగా రోడ్డు వేసి మా యొక్క బాధల్ని తీర్చుతారని చెప్పేసి ఆశిస్తున్నాము. కాబట్టి తొందరగా స్పందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వాళ్ళకి 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాము. ధన్యవాదాలు. వసతి గృహంలో పురుగుల ఆహారం తిని 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన వెల్దండలో చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలోని ఆదర్శ కళాశాల బాలికల వసతి గృహంలో పురుగుల ఆహారం తిన్న 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడారు. మా హాస్టల్లో అసలు ఫుడ్ బాగాలేదని, వార్డెన్కు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మంచి ఆహారం అందించాలని, లేకుంటే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు విద్యార్థినులు. హాస్టల్లో ఫుడ్ బాగాలేక అన్నం ఇడ్లీ గ్రైండ్ మారిపోతుంది. అందరు ఎక్కువ పురుగులు వచ్చి ఆ పురుగులను చూసి అందరు అన్నం తినలేకపోతున్నారు. అందరికి స్టమక్ పెయిన్ ఎక్కువ వస్తుంది. అది స్టమక్ పెయిన్ వస్తే హాస్పిటల్ దూరం ఉంది, పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. మాకు ఒక వెహికల్ కావాలి. మాకు నర్స్ మేడం కూడా లేదు, టాబ్లెట్స్ కూడా లేవు. మేము గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్కి పోతే మా డబ్బులు మా దగ్గర లేవు. మా పేరెంట్స్ వచ్చినప్పుడు మేము అడిగి ఒక్క దగ్గర నుంచి ఒక షేర్ చేసుకొని ఇచ్చినాము. మాకు డబ్బులు ఏంటి మాకు నా దగ్గర లేవు. మాకు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా దూరం ఉంది. మాకు ఒక వెహికల్ కావాలి, ఒక నర్స్ మేడం కావాలి. మాకు ఫుడ్ మంచిగా ఉండాలి. ఫుడ్లో మొత్తం పురుగులు వస్తున్నాయి. వాటర్ ప్రాబ్లం కూడా ఉంది, ఫిల్టర్ నీళ్ళు. అట్లనే బాత్రూమ్స్ ప్రాబ్లం కూడా ఉంది. చుట్టుపక్కల కూడా మొత్తం చెట్ల ప్రాబ్లం కూడా ఉంది. వాటర్ ఫిల్టర్ వాటర్ ఉంటాయి. పైన డ్రమ్స్ కూడా మొత్తం పాకర పట్టి గలీజ్ గా ఉంటాయి. ఇంకా బాత్రూమ్స్ డోర్స్ ఉండవు, బాత్రూమ్లలో వాటర్ పోవు. ఇంకా ప్రతి ఒక్క ప్రాబ్లం ఉంది. ఇట్లా ఈ ప్రాబ్లం ఉండడానికి హాస్టల్ ఉండడానికి మాకు ఎవరికి మనసు ఒప్పట్లేదు. మాకు స్నాక్స్ కూడా రావడం లేదు. మాకు మెనూ ప్రకారం ఫుడ్ పెట్టట్లేదు. మాకు మంచిగా చేయాలని కోరుకుంటున్నాం మన అందరినీ. మోడల్ జూనియర్ కాలేజ్ వెళ్ళడానికి వెళ్ళి మాట్లాడుతున్నా. గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ అస్సలు బాగున్నట్లే. మేడంకి వార్డెన్కి కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎవరు రియాక్షన్ తీసుకోవట్లే. ఇప్పటికెళ్ళి ఫుడ్ బాగుంటుంది అని చెప్తారు. ఇప్పుడు కూడా ఫుడ్ బాగాలేకపోతే మేము కలెక్టర్ దగ్గరికి వెళ్తాం, కంప్లైంట్ ఇస్తాం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.